పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం రోడ్ షోలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఉత్సాహం చూస్తున్నాను. ఒక్కసారి గతాన్ని కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2014లో దిక్కుదోచని పరిస్థితి, మనం నిలదొక్కునే పరిస్థితి కూడా లేదు. హేతుబద్ధత లేని విభజన, ఆర్థిక ఇబ్బందులు. ఆ సమయంలో మీరందరూ కూడా నా మీద నమ్మకం పెట్టుకొని జిల్లా మొత్తం అన్ని సీట్లు గెలిపించారు. కొత్త అభ్యర్థులు పెట్టినా బ్రహ్మరథం పట్టారు. అది నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు మనందరం కూడా బీజేపీతో కూడా కలిసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని కలిసి పోటీ చేశాం. అప్పటికే విభజన చట్టం ఉంది, ప్రత్యేకత ఉంది. మనం ఏదైతే నమ్ముకున్నామో అదే బీజేపీ నరేంద్ర మోడీ మనకి నమ్మక ద్రోహం చేశారు. తమ్ముళ్ళు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తిరుపతి మీటింగ్ లో చెప్పారు, భీమవరం మీటింగ్ లో చెప్పారు. 29 సార్లు వెళ్ళాను. ఎప్పుడు వెళ్ళినా మళ్లీ చేస్తాం చెప్పించుకొని మన రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మన వాటాలు రావాలి. 60 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉన్నాం. మీరు నేను అందరం కష్టపడ్డాం. మన రాష్ట్రం నుంచి ఊరికొక ప్రతి ఒక్క ఇంట్లో హైదరాబాద్కి వెళ్ళారు. అందరూ కలిసి అభివృద్ధి చేశాం. మేము కూడా కష్టపడ్డాం. ప్రపంచ పట్టణంలో పెట్టాం. కడాన వచ్చినప్పుడు అవమానాలతో కట్టుబట్టలతో ఈ గడ్డ మీదకి వచ్చాం. ఆ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా ఈ సందర్భంగా, మీకెవరికైనా కష్టాలు రానిచ్చానా తమ్ముళ్ళు, అమ్మలో మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్ని ఇబ్బందులున్నా నేను ఒకటే ఆలోచించాను, మిమ్మల్ని ఆనందంగా పెట్టాలని, మీకు ఇబ్బందులు లేని సుపరిపాలన ఇవ్వాలని రాత్రింబగుళ్ళో కష్టపడ్డాను. ఈరోజు మా తమ్ముళ్ళు చూస్తున్న ఉత్సాహం. తమ్ముళ్ళు, ఆ రోజు మీరందరూ చెప్పారు జాబు కావాలంటే బాబు రావాలని. ఆ రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈరోజు కూడా చెప్తున్నా, జాబు కావాలంటే మళ్లీ బాబే రావాలవునా కాదా? ఈ మధ్య కాలంలో 15 లక్షల కోట్ల రూపాయలు చేసే ఎంఓయూలు వచ్చాయి. 30 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఏదైతే ఇండస్ట్రీ వస్తే దానివల్ల ఉపాధి వస్తుంది. ఉద్యోగాల వల్ల మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఈ సందర్భంగా మీరు ఒకసారి చూస్తే 3 సార్లు పెట్టుబడుల సదస్సులు పెట్టాం. ప్రపంచంలో తిరిగాను. అనేక విధాలుగా అనేక రంగాల్లో పెట్టుబడులు తెచ్చాం. ఈ రోజు ఆ విధంగా మీరు చూసినప్పుడు ఇంకా ఒక పక్క చదువుకు ప్రాధాన్యత ఇచ్చాను. ఈ రోజు అమ్మకు వందనం అనే కార్యక్రమం పెట్టి తల్లుల్ని గౌరవించే సంస్కారానికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మళ్లీ పిల్లలు స్కూలుకు పంపిస్తే మీకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్క తల్లికి 18,000 రూపాయలు సంవత్సరానికి మీకు డబ్బులు ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పిల్లలు కూడా మీకు ఒక ఆస్తి. దేశానికి భవిష్యత్తుకు వాళ్ళు చాలా ముఖ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాదు, వేరే కథ. అందుకని ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు ఒక పక్క చదువుకున్న పిల్లలందరూ ఉద్యోగాల కోసం గవర్నమెంట్లు అన్ని ఇచ్చాను. 60,000 ఇచ్చాను. ఇప్పుడు హామీ ఇస్తున్నా, ఉండే ఉద్యోగాలన్నీ మీకు ఇస్తాను. 1 సంవత్సరం లోపల అన్ని ఫిలప్ చేస్తాను.
ఇంకో పక్క ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తాను. 1000 రూపాయలతో ప్రారంభించాను. 2000 చెప్పాం. ఇప్పుడు మళ్లీ 3000 రూపాయలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒకప్పుడు డిగ్రీ పాస్ అయితేనే ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయితే కూడా ఇస్తున్నానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఇంటర్మీడియట్ పిల్లలందరికీ ల్యాప్టాప్ ఇస్తాను. మీ నాలెడ్జ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా. మీరొక్కసారి అర్థం చేసుకుని ఎవరి వల్ల ఈ రాష్ట్రానికి లాభం జరుగుతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మీరు ఒకటి ఆలోచించారు, నా అనుభవం మీకు పనికొస్తుందని. అందుకే రాత్రింబగళ్ళు కష్టపడ్డాం కాబట్టి ఈ రోజు మీకు ఇబ్బంది లేనటువంటి వ్యవస్థకు శ్రీకారం చుట్టాను. ఒక పక్క యువత తమ్ముళ్ళు మళ్లీ మిమ్మల్ని కోరుతున్నా, మీలో ఒక చైతన్యం రావాలి. మీరు చదువుకోవాలనుకునే పిల్లలందరినీ గవర్నమెంటే డబ్బులు పెట్టి చదివిస్తాం. కడాన విదేశాలకు పోవాలంటే 25 లక్షల రూపాయలు ఒక్కొక్క అభ్యర్థికి ఇచ్చి చదివిచ్చే బాధ్యత నాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క పిల్లల భవిష్యత్తు కోసం, ఇంకో పక్క మీరందరూ చూడండి, ఈరోజు మీరందరినీ కూడా పెద్ద ఎత్తున మా పెద్దలందరికీ నేను పాదయాత్ర చేసినప్పుడు చూశాను. ముసలి వాళ్ళు చాలా బాధపడ్డారు, జీవోత్సవంలాగా మిగిలిపోయారు. ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, నా వల్ల మీకు లాభం రావాలని. అలాంటి అందరికీ నేను పెద్ద కొడుకుగా ఉంటానని మాట చెప్పి 2000 రూపాయలు 200 రూపాయలు 2000 రూపాయలు చేశాను. ఎప్పుడన్నా చరిత్రలో ఎప్పుడన్నా జరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు దాన్ని 3000 చేస్తానని చెప్పాను. తప్పకుండా 3000 రూపాయలు ఇస్తాను. పెద్దలను ఆదుకుంటాను. వాళ్ళ స్ఫూర్తిని చూస్తున్నా. ఎవరైనా ఒకరిద్దరు అటు ఇటు ఉన్నా పెద్దవాళ్ళు మాత్రం ఒకటే అంటున్నారు, నా పెద్ద కొడుక్కే ఓటేస్తాం తప్ప వేరే వాళ్ళకి ఇయ్యమని. అదే వాళ్ళలో ఉండే నీతి నిజాయితీ. ఇంకో పక్క వితంతులకు పింఛనిచ్చా, ఒంటరి మహిళలకు పింఛనిచ్చా, దివ్యాంగులకు పింఛనిచ్చా, ట్రాన్స్జెండర్కి ఇచ్చా, 2 చేతులు లేకపోతే 10,000 రూపాయలు ఇచ్చా, డయాలసిస్ పేషెంట్లకు కూడా డబ్బులు ఇచ్చానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఒక కుటుంబ పెద్దగా ఆలోచించాను, బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆలోచించాను. అందుకే ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. ఈరోజు మా ఆడబిడ్డను చూస్తున్నాను. నేనే డాక్రా సంఘాలు పెట్టాను, పొదుపు ఉద్యోగం నేర్పించాను. తెలుగుదేశం పార్టీ వల్లనే ఈరోజు ఉద్యోగాలు వచ్చాయి, కాలేజీలో సీట్లు వచ్చాయి. మీ అభిమానం చూస్తే ఎప్పుడు నాకు అనిపిస్తుంది శాశ్వతంగా మా చెల్లెళ్లకు నేను రుణపడి ఉన్నానని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఎన్నోసార్లు నరసాపూర్కి వచ్చాను కానీ మా ఆడబిడ్డలు ఇంత పెద్ద ఎత్తున నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అంత పెద్ద ఎత్తున వచ్చారు. ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ఆదరించాల్సిన బాధ్యత, అంతేకాకుండా ఈ ప్రభుత్వానికి ఆదరణ ఇవ్వాల్సిన బాధ్యత మా ఆడబిడ్డలపైనే ఉంది. నేను మీకోసం ఆలోచించా, వంట గ్యాస్ ఇచ్చా, అదే మరిగా మరుగుదొడ్లు కట్టించా, ఇంకో పక్క శానిటరీ నాప్కిన్స్ ఇప్పించా. ఒక పని కాదు, అన్ని పనులు చేశా. ఈరోజు 1 కోటి మంది ఆడబిడ్డలు నాకు అండగా ఉన్నారంటే నేను చాలా అదృష్టవంతుడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మీకోసం పసుపు కుంకుమ పెట్టాను. మీ యొక్క శ్రేయస్సు కోసం, భవిష్యత్తులో మిమ్మల్ని పైకి తేవడం కోసం ఈ కార్యక్రమాన్ని కొనసాగించాను. ఒక్కసారి ఇస్తానని 2 సార్లు ఇచ్చా. కోరుతున్నా, తీసుకుంటానని చెప్పి ఆశిస్తున్నా. నేను అడుగుతున్నా, ఈ 5 సంవత్సరాలు మీకు నీటి సమస్య వచ్చిందా? ఎరువుల సమస్య వచ్చిందా? విత్తనాల సమస్య వచ్చిందా? కడాన మీకు కరెంటు సమస్య వచ్చిందా? కడాన మీరు పండించిన ధాన్యాన్ని కొన్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
అది ఈ ప్రభుత్వం చూపించిన చొరవ. ఈరోజు అందుకే నేను మనందరినీ కోరుతున్నాను, రైతుల్ని ఆదుకుంటా, 5 ఏళ్ల అన్నదాత సుఖీభవిస్తా, యాత్రీకరణ, అదే మరి ట్రాక్టర్లు ఇవన్నీ కూడా ఇప్పిస్తా, పోలవరం పూర్తి చేస్తా. 2 పంటలు కాదు, మీరు చేసుకుని ఓపుకుంటే 3వ పంట కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉంటుంది తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లా నన్ను గౌరవించిన జిల్లా, అన్ని సీట్లు గెలిపించిన జిల్లా, ఎన్ని సంవత్సరాలను మీ రుణం తీర్చుకోలేని జిల్లా ఈ పశ్చిమ గోదావరి జిల్లా. ఈరోజు చంద్రన్న బీమా తీసుకొచ్చి 10 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నా మీకోసం. ఎప్పుడు ఎవరు ఊహించలా, ఎక్కడా పెట్టలేదు. ఇంకో పక్క పెళ్లి కానుక, మా ఆడబిడ్డల పెళ్లిళ్ళన్నీ నేనే చేస్తా, కుటుంబ పెద్దగా. 1 లక్ష రూపాయలు ఖర్చు పెడతా, ఘనంగా చేస్తా. ఏం బాధ లేదు, మీరు అధైర్యపడవలసిన అవసరం లేదు. తల్లిదండ్రులకు భారం కాకుండా మా ఇంట్లో ఉండే ఆడబిడ్డల్ని ఒక లక్ష్మీదేవిగా వేరే వాళ్ళ ఇంటికి పంపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవే కాకుండా ఈరోజు మీ ఆరోగ్యం నా భరోసా. ఈసారి నా ఎన్నికల మేనిఫెస్టో చూశారు. మీ భవిష్యత్తు నా బాధ్యత, రైతుల భవిష్యత్తు నా బాధ్యత, యువత భవిష్యత్తు నా బాధ్యత, మహిళల భవిష్యత్తు నా బాధ్యత, డ్రైవర్ల భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఒకటే ఆలోచించాను. ఈరోజు మీరు చూస్తే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ఒకరోజు మాటలు చెప్పి తప్పించుకోవడం కాదు. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు నేను ఇవ్వగలిగానంటే నేను కష్టపడుతున్నా, పద్ధతి ప్రకారం కష్టపడుతున్నా, సంపద సృష్టిస్తున్నాం, ఆదాయాన్ని పెంచుతున్నాం. పెంచిన ఆదాయం మళ్లీ మీకు పంచే కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ ఆరోగ్యం కోసం 2,50,000 ఉంటే ఎన్టీఆర్ వైద్య సేవ 5 లక్షల రూపాయలు చేశాను. ఏ హాస్పిటల్కైనా వెళ్ళండి, మొత్తం ఖర్చులు భరించి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పి మరొకసారి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా అనేక సేవా కార్యక్రమాలు తీసుకొచ్చాం. హెల్త్ లో కడుపులో బిడ్డ పడినప్పటి నుంచి అక్కడి నుంచి చివరి రోజుల వరకు అండగా చేయూతగా ఉండాలని అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అదే సమయంలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టడం, ఇంకో పక్క ఏ హాస్పిటల్కైనా సరే మీరు వెళ్లి ప్రసూతి చేసుకునే ఫ్రీడమ్ ఇచ్చాను. ఇంకో పక్క ఎక్కడ చూసినా మందులు కావాలంటే మీకు దగ్గర ఈ కిరాణా కొట్లో మందులుంటే అక్కడ కూడా తీసుకునే అవకాశం కల్పిస్తున్నాను తమ్ముళ్ళు. అది ఈరోజు మందులు ఫ్రీగా ఇస్తున్నాం. ఇలాంటి ఒక వినూత్నమైన కార్యక్రమంతో మీకెవ్వరికీ ఇబ్బంది లేని పాలనకు నేను శ్రీకారం చుట్టానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్కన నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, కులం అభివృద్ధి, నా మతం సంక్షేమం. అందుకే అన్ని కులాలని బాగు చేయాలని ఆలోచిస్తున్నాను. నేను అందరి వాడుగా ఉండాలనుకుంటున్నాను. నిరుపేదలకు అండగా ఉండాలనుకుంటున్నాను. అభాగ్యులకి తోడుగా ఉండాలనుకుంటున్నాను. అందుకే నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు అన్ని కులాల్లో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కొన్ని పరిస్థితుల వల్ల వెనకబడిపోయారు. ఈరోజు వెనుకబడిన వర్గాలు ఉన్నారు. ఎప్పుడో తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు మళ్లీ హామీ ఇస్తున్నా, మీకోసం ప్రత్యేకంగా ఒక బ్యాంకు పెడతామని వెనుకబడిన వర్గాలకు అందరికీ హామీ ఇస్తున్నాను. 21 కార్పొరేషన్లు పెట్టాం, అనేక కులాలకు పెట్టాం, శ్రద్ధ పెట్టాం, ఆదరణ ఇచ్చాం. మళ్లీ ఇస్తా, మీ ఆదాయాన్ని పెంచుతా. ఇంకో పక్క మత్స్యకారులకి సముద్రంలో పోవడానికి 10,000 రూపాయల 2 నెలలకు వాళ్ళు కూడా ఆందోళన ఇస్తాం. డీజిల్ కూడా పెట్రోల్ కానీ డీజిల్ కానీ 10 రూపాయలు, ఇంతవరకు 5-6 రూపాయలు ఉంటే 10 రూపాయలు చేశారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మత్స్యకారులను ఆదుకుంటాం,
వాళ్ళని కూడా ఎస్టీలో చేర్చడానికి సుప్రీం మన ఢిల్లీకి సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తాం. అన్ని విధాల న్యాయం చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ ఆమెస్తున్నాం. ఒక్కరిగా అందరూ చేస్తాను. షెడ్యూల్ కులాలకు సబ్ ప్లాన్ ఇంకో 10 ఏళ్లు పెంచా. షెడ్యూల్ కులాలకు 150 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చా. దళిత గ్రామాల్లో కరెంటు కానీ రోడ్లు కానీ నీళ్లు కానీ అన్ని బ్రహ్మాండంగా చేశాం. గ్రామాల్లో మీరు చూశారు, ఎప్పుడన్నా ఊహించారు తమ్ముళ్ళు, ఈ జిల్లాలో అన్ని గ్రామాల్లో దర్జాగా సిమెంట్ రోడ్లు, ఎల్ఈడి బల్బులు, మరుగుదొడ్లు, మంచినీళ్లు ఇంటింటికి ఇవ్వడం తొందరలోనే అయిపోతుంది. అక్కడి నుంచి భూగర్భ డ్రైనేజీ కూడా శ్రీకారం చుట్టా. ఇక్కడి నుంచి నా ఆలోచన ఒకటి, ఆదాయం పెంచే మార్గం ఈ కార్పొరేషన్ ద్వారా చేస్తా. ఫస్ట్ టైం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎన్నో సంవత్సరాలుగా మీరందరూ పోరాడారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆశపడ్డారు. ఏదైతే కాపులకి బీసీ హోదా ఇవ్వాలని ఎన్నో సంవత్సరాలుగా పోరాడారు, అవునా కాదా? కాపులు ఎక్కువ ఉండే నియోజకవర్గం కూడా ఈ నియోజకవర్గం. నా పాదయాత్రలను చూశాను, పిఠాపురం వెళ్ళాను. ఆ రోజే నిర్ణయించుకున్నాను, కాపుల్ని బీసీలో చేర్స్తానని చెప్పి 1000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడతానని చెప్పి మాట నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి సర్వే చేయడానికి డబ్బులు కూడా ఇవ్వకుండా సుబ్రహ్మణ్యం కమిటీకి మోసం చేసి కాదు పట్టుబట్టి ఎవరు వద్దన్నా అందరినీ మెప్పించి బీసీ కోటాలో ఈరోజు కాపులకు రిజర్వేషన్ ఇచ్చామంటే ఇది ఒక చరిత్ర. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని అడిగే హక్కు కూడా నాకుంది. ఎవరు చేయలేని పని నేను చేసినప్పుడు నాకు కూడా తోడుగా ఉండవలసిన బాధ్యత ఈ కాపులకు ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కాపులు కాపు గాయాలి ఇప్పుడు నాకు, అవునా కాదా? ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, ఇది నా పరిధిలో లేదు, నేను చేయనని చెప్పి నిర్మోహమాటంగా చెప్పాడు. అప్పుడు నీ పరిధిలో లేదు, ఇప్పుడు ఓట్లు మాత్రం కావాలా? ఓట్లు నీ పరిధిలోకి వచ్చాయా? అంటే కాపులు ఓట్లేయడానికే ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మోసాలు చేసే వాళ్ళకు ఓట్లేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నరేంద్ర మోడీ మన రాష్ట్రం పైన కక్ష కట్టాడు, అవునా కాదా తమ్ముళ్ళు? ఆయనకు భయపడాలా? మనం భయపడవలసిన అవసరం ఉందా? జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా లేదా? దేనికి భయపడుతున్నాడు? కేసులున్నాయి. కేసులు కానీ నరేంద్ర మోడీని కాదంటే నెక్స్ట్ డే జైలుకు పోతాడు. కోడికత్తి పార్టీ, కోడికత్తి ఇంత వెస్ట్ గోదావరి బాగా తెలుసు. కోడికత్తి అంటూ దాని పవర్ కూడా తెలుసు. ఎంక్వైరీ మాత్రం ఇంత. ఎవరేశారు? వీళ్ళ కాపలాదారుడు నరేంద్ర మోడీ. ఇది వీళ్ళ యొక్క నీతి. అందుకే తమ్ముళ్ళు నేను మిమ్మల్ని కోరుతున్నా, ఈ నరేంద్ర మోడీ ఇంటికి పోతే తప్ప మనకు న్యాయం జరగదు. ఇంకో పక్క కేసీఆర్ వీడి బాగా మీకు అందరికీ కోడి పందాలు కూడా బాగా జరుగుతాయి ఇక్కడ, అవునా కాదా? కోడికి ఎంత రోషం ఉంటుంది తమ్ముళ్ళు? ఉందా రోషం? చూశారా కోడి రోషం? కేసీఆర్ మనల్ని ఇన్ని తిడితే మీకు రోషం లేదా? కోపం లేదా? కోడికుండే రోషం మీకు రాలా? వచ్చిందా లేదా? కోపం ఉందా లేదా? మనం కుక్కలమా? మనం పలికి మన దద్దమ్మలమా? తెలంగాణ ద్రోహులమా? మనం తెలంగాణలో పొమ్మంటే పట్టుకొని ఊగులాడడానికి మనం సిద్ధంగా ఉన్నామా? తెలుగువాడు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రపంచం అంతా వెళ్ళాడు, ప్రపంచం అంతా రాణిస్తున్నాడు. మీ దయాదాక్షల పైన మేము లేవు. మేము కష్టపడి డబ్బులు సంపాదించుకునే జాతి ఆంధ్రులని చెప్పి కూడా నేను మీకు మరొకసారి తెలియజేస్తున్నా. అమెరికాలో సిలికాన్ వ్యాలీలో కూడా మనమే నెంబర్ 1. మనం లేకపోతే హైదరాబాద్ లేదు. బెంగళూరులో కూడా మనమే నెంబర్ 1. చెన్నైలో మనమే నెంబర్ 1.
ఎందుకు మమ్మల్ని అవమానిస్తావు కేసీఆర్ అని అడుగుతున్నా. నీ పెత్తనం మా మీదనా? ఇష్టానుసారంగా చెప్తున్నా, మర్యాద చెప్తున్నా. మా వాళ్ళ జోలుకొస్తే అబద్ధార్ హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది. ఉంటుందా తమ్ముళ్ళు మన హైదరాబాద్ కూర్చుంటే వీళ్ళ కథ? ఏమన్నా చేయగలుగుతారా? అమెరికాలో చేయలేకపోతే ఈయనేం చేస్తారని నేను అడుగుతున్నా. ఆయనకి కోడికత్తి పార్టీ ఒకటి. ఎక్కడున్నానండి ఈ కోడికత్తి పార్టీ ప్రతిరోజు? నిన్నెక్కడున్నాడు? ఎక్కడ? లోటస్ పాండ్లో. అంటే ఎన్నికల్లో కూడా లోటస్ పాండ్లో కుట్రలు వంటకాలు చేస్తున్నారు తమ్ముళ్ళు. కేసీఆర్తో కలిసి డబ్బులెట్టు పంపేయాలి, కేసీఆర్తో కలిసి గొడవలెట్టు చేయాలి. వెస్ట్ గోదావరి జిల్లా ఎప్పుడన్నా మీకు గొడవలు ఉన్నాయి తమ్ముళ్ళు? మీరు ఎంత మంచి వాళ్ళు, ఎప్పుడన్నా గొడవ పడ్డారా? గొడవ అనేది మీకు తెలుసా? ప్రశాంతతకు మారు పేరు వెస్ట్ గోదావరి, అవునా కాదా? ఎవరన్నా కొట్టనొస్తే కూడా అయ్యా నన్నేం చేయొద్దు, నేను తప్పులు చేయదని తప్పించుకునే రకం మన వెస్ట్ గోదావరి జిల్లా. మంచివాళ్ళ జిల్లా ఈ జిల్లా, అవునా కాదా? శాంతి కామికులు ఈ జిల్లా, అవునా కాదా? అలాంటి జిల్లాలో ఇలాంటి రౌడీలు అవసరం తమ్ముళ్ళు? కేసీఆర్ ఆటలు మనకు సాగాలనా? కేసీఆర్ పెత్తనం మనకు కావాలనా? నేను ఎన్నికలకు పోతే ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏంటంటున్నాడు. అంటే 37 ఏళ్లు నేనే డెవలప్ చేసే నన్నే ఆంధ్ర వాళ్ళ పెత్తనం అంటే నీ బోడి పెత్తనం ఇక్కడ కావాలనా? కావాలనా తమ్ముళ్ళు? ఈ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ద్వారా ఆంధ్రాని కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటున్నాడు. మొన్నే మీరు చూశారు, ఈయన అంటాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి నంగనాచి ఎంత ఇదిగా మాట్లాడుతున్నా అంటే కేసీఆర్ ప్రత్యేక హోదాకు హామీ ఇచ్చాడు, సహకరిస్తున్నాడని. నీ చెవిలో చెప్పాడా? మీకు వినపడిందా? అంటే ఇది రహస్యమా? వాళ్ళిద్దరి మధ్య వ్యవహారమా? మన రాష్ట్ర వ్యవహారం అవునా కాదా? మన భవిష్యత్తు అవునా కాదా? కాంగ్రెస్ తప్పు చేసినా ఇప్పుడు చెప్పారు, మాయావతి మన వచ్చినా చెప్పేసిపోయింది. ఎందుకు కేసీఆర్ చెప్పడని ఈ సభ ద్వారా ఈ నర్సాపూర్లో నిలదీస్తున్నా. ఏం తమ్ముళ్ళు మీరు అడుగుతారా లేదా? మీ ఇంటికి వస్తారు కోడికత్తి పార్టీ, ఓట్ల కోసం అడగండి. ఎప్పుడైనా చెప్పాడు? నీ చెవిలో చెప్పాడా? మీ నాయకుడి చెవిలో చెప్పాడా? మాకు గట్టిగా చెప్పమని నిలదీయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. రెండోది, పోలవరం కట్టకూడదంట. వీళ్ళబ్బ సొత్తు పోలవరం. ఎవరిదండి పోలవరం? సముద్రం లేకపోయే నీళ్లు కట్టుకుంటే దానికి అబ్జెక్షన్. ఈయన పెత్తనం మనకు కావాలి, ఈయన పర్మిషన్ మనకు కావాలి. ఇప్పుడు అంటున్నాడు ఏదైతే భద్రాచలం మునిగిపోతుందని. ఎవరి తమలో భద్రాచలం మందవనా కాదా? మునిగిపోకుండా మేమే చూసుకుంటాం, మాకు ఇచ్చేసి భద్రాచలం నీకు ఇష్టం లేకపోతే. నేను చెప్పింది కరెక్ట్ అవునా కాదా? భద్రాచలం మంది, ఆ భద్రాచలం మనకే ఇమ్మనండి. మనమే కాపాడుకుంటాం, మునక్కుండా చూసుకుంటాం, శ్రీరాముడిని గుండెల్లో పెట్టుకొని పూజ చేసుకుంటాం, ఏ బాధ లేదు. ఇంకొక పక్కన నాగార్జున సాగర్ కూడా ఆయనకి ఇవ్వాలంట, శ్రీశైలం కూడా ఆయనకే ఇవ్వాలంట, రాయలసీమకు నీళ్లు ఇవ్వకూడదంట. ఏం తమ్ముళ్ళు ఈ కోడికత్తి పార్టీకి సిగ్గుందా? కొంచెం రోషం ఉందా? పులివెందులకు నీళ్లు ఇచ్చా నేను, ఆ నీళ్లు కూడా ఇవ్వకూడదంటే రోషం లేని మనుషులైతే ఎట్లా అంటున్నా. నేను అందుకే తమ్ముళ్ళు, నేను మీ అందరినీ కులం చూసి పనిచేయాలా, మతం చూసి పనిచేయాలా, మీ పెద్దరికం చూసి పనిచేయాలా. నేను పనిచేసింది మీ పేదరికం చూసి పనిచేశాను తప్ప, మీ కష్టాలు చూసి పనిచేశాను తప్ప ఇంకోటి కాదు. గట్టిగా ఆశీర్వదించండి. ఇప్పుడు మన నియోజకవర్గానికి వస్తే అనేక పనులు మనం చేశాం. ఈ రోజు మీరు చూస్తే ఈ జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలు, ఎంపీల పైన క్రిమినల్ కేసులున్నాయి. రాజమండ్రి ఎంపీ ఎంత వాళ్ళు వేసిన అఫిడవిట్, నా అఫిడవిట్ కాదు ఇది. భరతరాంపై వరకట్న వేధింపులు, అమ్మాయిలు వేధించి మళ్ళా మీ ఓట్లు కావాలంటారు తల్లి. అలాంటి దుర్మార్గుడు. నర్సాపూర్ ఎంపీపై ఎన్ని చట్టాలు ఉన్నాయో అన్ని రకాల కేసులు ఉన్నాయి.
బ్యాంకులను మోసం చేసిన దానికి, అదే మరి జేడీ లక్ష్మణ ఫోన్ కాల్ డేటా దొంగతనం చేసిన దానికి, ఫోర్జరీ చేసిన దానికి ఈయన పైన కేసులన్నీ పెట్టారు. ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తా ఉంటే దాడిశెట్టి రాజా గోదావరి జిల్లాలోని ఒక 5 కేసులున్నాయి. క్రికెట్ బెట్టింగ్లు, జోదం, దొంగతనం, కిడ్నాప్ కేసులు, వరకట్న వేధింపులు, ఒకటి కాదు చట్టంలో ఎన్ని ఉంటే అన్ని ఉన్నాయి. వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పైన 31 కేసులున్నాయి. కేసులుండే వాళ్ళకి నాయకుడు లీడర్ ఆఫ్ ది కేసెస్ అన్నమాట. ఆయన పార్టీలో సిబిఐలో కేసు మేట్స్, జైలు మేట్స్ వీళ్ళకే ప్రాధాన్యత తప్ప మంచి వాళ్ళకు స్థానం లేదు తమ్ముళ్ళు అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు మన నియోజకవర్గానికి వచ్చినప్పుడు మనం చాలా పనులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ మొన్నే మీరు చూస్తే 1485 మంది రైతులు, 1780 ఎకరాల భూమి ఎప్పటి నుంచో దర్బరేవులో ఉంటే దాన్ని పూర్తిగా మీకు పట్టాలు ఇప్పించిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీది. బియ్యపు తిప్పలు 14 కోట్లతో షిప్పింగ్ హార్బర్ శాంక్షన్ చేశాం. నర్సాపూర్, మొగల్తూరు మండలాల్లో నల్లి ఆధునీకరణ కోసం 18 కోట్లు ఇచ్చాం. 5 కోట్లతో మొగల్తూరు, పేరుపాలెం దగ్గర వీఆర్ ఛానల్ విస్తరణ మరమ్మతులు చేశాం. ఎల్బీ చెర్ల నుంచి తూర్పు తాళ వరకు వ్యవసాయ కాలువల విస్తరణ కోసం 4 కోట్లు ఇచ్చాం. మాడి మొగల్తూరు మధ్య 10 కోట్ల రూపాయలతో బ్రిడ్జి కట్టాం. కొత్తపాలెం, కంసాల బేతపూడి మధ్య 17 కోట్లతో బ్రిడ్జి రోడ్ వేశాం. నర్సాపూర్ పట్టణంలో అంబేద్కర్ భవనానికి 20 లక్షలు ఇచ్చాం. సరిపల్లి, భీమవరం మధ్య 23 కోట్లతో రహదారి నిర్మాణం చేశాం. రైతు బజారు కోసం 70 లక్షలు ఇచ్చాం. 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొగల్తూరు జడ్పీ హై స్కూల్లో మినీ స్టేడియం కట్టాం. అదే మరి ఎస్సీ కమ్యూనిటీ హాల్కు నర్సాపూర్ 40 లక్షలు ఇచ్చాం. లింక్ రోడ్ నర్సాపూర్ నియోజకవర్గంలో 7 కోట్లు ఇచ్చాం. తూర్పు తాళ్ల నుంచి దర్బరేవు, ఏముల దీవి మీదుగా నర్సాపురానికి 12 కోట్లు ఇచ్చాం. 15 కోట్లతో 6 చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. 4 కోట్లతో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్పు చేశాం. ఒక బాపు విగ్రహానికి 80 లక్షలు ఇచ్చాం. సీఎం రిలీఫ్ కింద దగ్గర 11 కోట్ల రూపాయలు మీకు సహాయం చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 26,500 మంది రైతులకి 63 కోట్ల రూపాయల సహాయం చేయడం, అన్నదాత సుఖీభావ కింద 21,000 మందికి ఇచ్చాం. ప్రతి నెల 22,553 మందికి పింఛన్లు 2,000 రూపాయలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. పసుపు కుంకుమ దగ్గర 70 కోట్లు ఇచ్చాం. చంద్రన్న బీమా అందరికీ సక్రమంగా ఇస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరికీ 150 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడానికి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టా. ఎన్టీఆర్ హౌసింగ్ కింద పట్టణ ప్రాంతాల్లో బ్రహ్మాండమైన ఇండ్లు కట్టా. అవన్నీ ఆడబిడ్డల పేరుతో ఇస్తా. మొత్తం 1 పైసా మీరు కట్టే పని లేకుండా మొత్తం మీకు ఇస్తానని మరొకసారి గృహ భద్రత కల్పిస్తా. 40-50 సంవత్సరాల నుంచి ఇండ్లు కట్టుకున్న 43 లక్షల ఇండ్లు 9,200 కోట్ల రూపాయల బకాయిలుంటే అన్ని మాఫీ చేసి మీకు పట్టాలు ఇస్తా. మీరు కావాలంటే ఆస్తి అమ్ముకోవచ్చు, లేకుంటే లోన్ తీసుకోవచ్చు, ఏది కావాలన్నా చేసుకునే స్వేచ్ఛ మీకు ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఈ రోజు ఇక్కడ చిరకాల వాంఛ సకనేటిపల్లి నర్సాపురం మధ్య బ్రిడ్జ్ రావాలని గోదావరి పైన తప్పకుండా తమ్ముళ్ళు ఇది సాధిస్తాం. తప్పకుండా ఈ 5 ఏళ్లలో ఇది పూర్తి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. కాళీపట్నం జమీందారు భూములు పట్టాలు ఇవ్వాలి, ఇస్తాం. చిన్న మామిడిపల్లి డ్రైన్ పైన బైపాస్ రోడ్డు కింద కోసం బ్రిడ్జ్ కట్టాలి, కడతాం. బియ్యపు తిప్ప ఫిషింగ్ హార్బర్ కావాలి, పూర్తి చేస్తాం. ఎల్బీ చెర్లోని సింగోడియా భూములకు రిజిస్ట్రేషన్ చేయాలి, చేపిస్తాం. మారుమూల గ్రామాలకు ఇంటింటికి త్రాగునీరు ఇస్తాం. మాడి మొగల్తూరు మధ్య బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తాం. సిరిపాలెం కంసాల బేతపూడి మధ్య రోడ్డు బ్రిడ్జ్ పూర్తి చేస్తాం. నియోజకవర్గంలో ఉప్పు పండించే రైతులను ఆదుకుంటా వాళ్ళకు కూడా తగినటువంటి సహాయాన్ని
అందిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క బియ్యం తెప్ప నుంచి మొలపర్రి వరకు బండు సముద్రపు కోత నుంచి రక్షణ చేయాలి. ఇది కూడా చేస్తాం. వచ్చే 5 ఏళ్లలో నర్సాపూర్లో ఎక్కడా లేని విధంగా లేస్ ఎగుమతులు చేస్తున్నారు. అవన్నీ కొని ప్రపంచం మొత్తం ఎగుమతి చేసే విధంగా మార్కెటింగ్ సదుపాయాలు చేస్తాం. 2 లక్షల రూపాయలకు పైగా ఆదాయం వచ్చేట్టుగా మీకేం చేయాలని చేస్తాం. ఇది కాకుండా తమ్ముళ్ళు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు రాబోయే రోజుల్లో నేను బీచ్ రోడ్డుకు ప్రాధాన్యత ఇస్తున్నాను. మొదటి ప్రాజెక్ట్ నాకు అమరావతి, రెండో ప్రాజెక్టు నాకు 2 కళ్ళు పోలవరం. ఇప్పుడు 3వ ప్రాజెక్టు మీరు చూస్తే ఇచ్చాపురం నుంచి తడ వరకు బీచ్ రోడ్ డెవలప్ చేస్తాం. ఈ బీచ్ రోడ్లో మధ్యలో 10-20 కిలోమీటర్లకి నేషనల్ హైవే కలుపుతాం. అదే సమయంలో ప్రతి ఎక్కడ వీలైతే అక్కడ పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు తీసుకొస్తాం. మొత్తం ప్రపంచం అంతా పెట్టుబడులు ఇక్కడికి వస్తాయి. మీరు చూడబోతారు. ఇండియాలోనే కాదు, ప్రపంచంలోని ఎక్కడా లేని సుందరమైన ప్రదేశం మన సొంతం. దీన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకునే బాధ్యత నాది. టూరిజం కూడా ఇక్కడ ఎంత మంచి వాతావరణం అంటే బ్రహ్మాండమైన కొబ్బరి చెట్లు, నీళ్లు ఒక పక్కన, మీరు ఆతిథ్యాన్ని ఇస్తే ప్రపంచమే ఇక్కడికి వచ్చి టూరిజం డెవలప్ అయ్యే పరిస్థితుంది. దీనికి కూడా శ్రీకారం చుడతానని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, కోడికత్తి ఆక్వా రైతులకి ₹2 కరెంట్ ఇచ్చా తమ్ముళ్ళు. చరిత్ర ₹5.50 నుంచి. ఇలాంటివన్నీ మనం చేశాం. ఇప్పుడు ఎవరికైనా ఓటు అడిగే హక్కు ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీకి, అవునా కాదా? నేను చేయాల్సింది ఈ జిల్లాలో ఒక్క ఉద్యోగాలు తప్ప అన్ని పనులు చేస్తాను. ఉద్యోగాల కోసం ఇచ్చిన సంస్థ భూమి లేదు, కానీ కొందాం. కొని మీ సహకారంతో ఎక్కడికక్కడ ఇండస్ట్రీస్ కూడా పెద్ద ఎత్తున నేను తీసుకొస్తానని మరొక్కసారి హామీస్తూ, తమ్ముళ్ళు రేపు ఎన్నిక యొక్క ఆవశ్యకత మీరు గుర్తుపెట్టుకున్నారా? గీత కార్మికులు, చేనేత కార్మికులు, ముస్లిం సోదరులు అందరినీ కులం వారిగా, మతం వారిగా, ప్రాంతం వారిగా అందరికీ న్యాయం చేసే బాధ్యత నాది. సమయం లేదు కాబట్టి చెప్పలేకపోయా. మళ్ళా మీటింగ్లు ఉన్నాయి. బీసీ కార్పొరేషన్ పెట్టాం. బీసీ కార్పొరేషన్ కాదు, 21 కార్పొరేషన్లు పెట్టాం. బీసీ బ్యాంక్ కూడా పెట్టా. ముస్లిం సోదరులకు ఇస్లామిక్ బ్యాంక్ పెట్టా. ఎక్కడా లేదు, ఇక్కడే మీ నర్సాపురతల్నే మనం షరీఫ్ని కౌన్సిల్ చైర్మన్ కూడా చేశాం. డిప్యూటీ సీఎం కూడా ఇస్తారని చెప్పాను. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, అభ్యర్థులందరూ ఉన్నారు. నేను అడుగుతున్నా, నా మీద మీకు నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు మంచి చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మంచి చేశానంటే చేతుల పైకెత్తాను అందరూ. మీరు బలవంతం లేదు, నేను నా వల్ల మీకు లాభం వచ్చిందని చేతుల పైకెత్తండి. ఏం తమ్ముడు, అవునా? మళ్ళా భవిష్యత్తులో నా మీద మీకు నమ్మకం ఉందా? మీ భవిష్యత్తు నా బాధ్యత నేను నమ్ముతున్నారా? అయితే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఎప్పుడో మహదేవనాయుడు ఎవరితోనో మాట్లాడలేదని, శివరామరాజు ఎక్కడో పలకరించలేదని, కింద నుండే మా కార్యకర్తలు సరిగా బిహేవ్ చేయలేదని ఆ కోపం నా మీద చూపిద్దండి. ఏమంటారు మీరు? 175 అసెంబ్లీ సీట్లో నేనే అభ్యర్థిని, 25 పార్లమెంట్ సీట్లో నేనే అభ్యర్థిని. నేను అభ్యర్థి కాబట్టి ఒక అన్నగా, ఒక పెద్ద కొడుకుగా, ఒక కుటుంబ పెద్దగా, ఒక డ్రైవర్గా, రైతు పెద్దన్నగా మీరు నాకు సహాయం చేయాలి. మీరే అభ్యర్థులు అనుకొని మీరు పనిచేయాలి. ఈ గెలుపు 5 కోట్ల మంది గెలుపు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఆయన ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఓటేసి మనం నష్టపోకూడదు తమ్ముళ్ళు. ఓటు వృధా కాకూడదు. ఆయన ఇప్పుడు అత్తవారింటికి బాగా దారి తెలిసిన వ్యక్తి, కానీ అన్ని దారులు ఇంకా తెలియవు ఆయనకు. మీకు మెరుగైన సేవలు అందించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని, తమ్ముళ్ళు మళ్ళా స్థానికంగా ఆ లీడర్ ఈ లీడర్ చూస్తారా? ఈ 3 రోజులు మీకు కనపడేది నేనే కనపడాలి. రాష్ట్ర భవిష్యత్తే కనపడాలి.
మన గెలుపు 5 కోట్ల ప్రజానీకం యొక్క గెలుపు. నమ్మకంగా ఓటేస్తారని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి, మీ ఓటు ఎవరికంటే సైకిల్ కని గట్టి చెప్పాలి. తమ్ముళ్ళు మీ ఓటు, అన్నల మీ ఓటు, అమ్మలార మీ ఓటు. తెలుగుదేశం వర్ధిల్లాలి. తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్ హై. ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఆత్మగౌరవాన్ని అంటే కాపాడుకుంటాం కాపాడుకుంటాం అని గట్టిగా చెప్పాలి. పిడికిలి బిగించి పోరాట పట్టుదల చెప్పాలి. తమ్ముళ్ళు, ఆడబిడ్డలందరూ ఆత్మగౌరవాన్ని, 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 ఆత్మగౌరవాన్ని. నమ్మకమా? నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్న మళ్ళా ఒకసారి అన్ని కులాలు మతాలు అందరూ కలిసి అభివృద్ధి చేయండి. నేను ఒకటి హామీ ఇచ్చేది, భవిష్యత్తులో నర్సాపూర్ని నా కుప్పానికి ధీటుగా అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఇప్పుడు చేస్తాం, ఇంకా బాగా చేస్తా, ముందుకు పోతానని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. దీన్ని ప్రపంచం మొత్తం ఎగుమతులు చేసే పరిస్థితి తీసుకొస్తాను తమ్ముళ్ళు. ఇంకా స్కిల్ కూడా డెవలప్ చేస్తా, పెద్ద ఎత్తున చేస్తా. అందరికీ పాదాభివందనం చేస్తున్న శిరస్సు వంచి మీరు చూపించిన అభిమానానికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నన్ను ఆశీర్వదించండి. ఈ పోరాటానికి శ్రీకారం చుట్టండి. థ్యాంక్ యూ. అంతా నమస్కారాలు. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సమం. జనగణ మంగళదాయకుడా, ఘనమపు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళిక